ప్రభునామానికి స్తోత్రములు. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆదివారం ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఉదయం కూడా మీ వద్దకు దేవుని యొక్క వాక్యమును తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపించుచున్న దయను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అలాగే మీరందరూ కూడా దేవుని యొక్క మాటలను ఆసక్తిగా వింటున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథంను మనం సండే వర్షిప్లో ధ్యానం చేస్తున్నాము గత కొద్ది కాలంగా. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎఫెసీ సంఘానికి యేసు ప్రభువు వ్రాయమని చెప్పిన ఆ లెటర్ యొక్క సారాంశాన్ని చూసాము. ఆ సంఘం యొక్క గుడ్ క్వాలిటీస్ని చెప్తూనే మొదటి ప్రేమను వదిలితివి అని ఒక తప్పును ఆ సంఘం మీద మోపుతూ ఉన్నాడు. సో యూ హ్యావ్ టు రెక్టిఫై దిస్ అని చెప్పాడు. నీవు ఏం చేయాలి అంటే నీవు మొదటి క్రియలను చేయాలి అని చెప్తూ ఉన్నాడు. మారు మనస్సు పొంది మొదటి క్రియలను చేయము అని 5వ వచనంలో చెప్పారు. అలా చేస్తే ఓకే, లేకపోతే నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అని హెచ్చరించారు. ఇప్పుడు మనం 2వ సంఘం అనగా స్మరణ సంఘమునకు సంఘపు దూతకు వ్రాస్తున్న పత్రికను ధ్యానం చేయవలసి ఉంది ఈ దినాన్న. So as usually we will ask for the guidance of the Holy Spirit so that we'll be able to understand the hidden issues, hidden things or mysteries in this word of God. Let's pray. Parishuddhuda, let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీ రక్తం చేత విమోచించబడిన పరిశుద్ధులంగా మేము మీ పాద సన్నిధిలో సండే నాయన కనిపించడానికి మాకు కృప చూపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మా జీవితకాలం కూడా సరిపోదు ప్రభువా. మిమ్మల్ని ఎంతగా ఘనపరిచిన, స్తుతించిన, ఆరాధించిన మీ రుణమును మేము తీర్చుకొనలేము ప్రభువా. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని ఇప్పుడు ప్రతి సంఘమునకు రాసిన తర్వాత కంక్లూజన్లో చెప్తూ ఉన్నారు. ఈ దినాలలో నాయన దురద చెవులు కలిగినటువంటి వారు దేవుని యొక్క మాటలను కాకుండా తమ చిత్తానుసారంగా వారికి ఇష్టానుసారమైన విషయాలు వినాలనుకునేవారు అనేక మంది ఉంటున్న ఈ దినాలలో ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగిన వారు మాత్రమే ధన్యులుగా జీవించుతారు అని మేము మా సంఘమును, మా ప్రియులను అర్థం చేసుకున్నట్లుగా కృప చూపించండి. ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడుచున్న మాటలన్నీ కూడా మా హృదయములలో క్రియ చేయనట్లుగా సహాయం అనుగ్రహించమని, 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలించినట్లు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Very good morning and welcome to the Sunday sermon. Let's turn our Bibles to the book of Revelation chapter 2 verse 8 and 9. Let's read verses 8 and 9. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. We know the human author is Apostle John and the divine author is Christ Jesus himself. సంఘపు దూతకు, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. మొదటి వాడును కడపటి వాడును అయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును.
నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క మాటలను మనందరం కూడా మన హృదయంను తెరచి ఆలకించి వాటిని మన జీవితంలో అన్వయించుకుందాం. 7 చర్చెస్కి రాస్తున్న ఎపిస్టల్స్లో 5 churches మీద తప్పు మోపడం జరుగుతోంది. This is one of the 2 churches. Smyrna is one of the 2 churches on which the Lord God did not show any mistake. వారిలో ఎటువంటి లోపమును చూపించని 2 సంఘాలలో మొదటి సంఘం స్మరణ సంఘం. We all know pretty well that there is an outline or a basic structure in these letters. మొట్టమొదటిగా there is an address to a particular church. ఒక ప్రత్యేకమైన సంఘమునకు ప్రత్యేకమైన విధంగా దేవుడు అడ్రస్ చేస్తూ ఉన్నాడు. రెండవది యేసుక్రీస్తు ప్రభు తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. సెకండ్ పాయింట్. నంబర్ 3, ఆ సంఘమునకు సంబంధించిన ఒక స్టేట్మెంట్ని చేస్తూ ఉన్నాడు. నాలుగవది వారి మీద తీర్పు అనగా వాట్ ఈస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్, దట్ రాంగ్ విల్ బి పాయింటెడ్ అవుట్ అండ్ he will pass on the judgment. For example, Ephesian churchకి రాసినప్పుడు నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి మారు మనస్సు పొందితే సరి, లేకపోతే ఏం చేస్తానంటున్నారు, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను అని చెప్పారు. సో a verdict will be passed or a judgment will be passed on that particular church. ఆ తర్వాత ఆయన ఒక కమాండ్ ఇస్తాడు. ఆ కమాండ్ యూ హ్యావ్ టు డూ దిస్ అని. నంబర్ 6 వచ్చేసరికి ఒక జనరల్ ఎక్సార్టేషన్. ప్రతి క్రైస్తవునికి ప్రతి సంఘమునకు ఒక జనరల్ ఎక్సార్టేషన్ని, ఒక హెచ్చరికను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇది 6వది. 7వదిగా ఒక ప్రామిస్ లేదా రివార్డ్ని అనుగ్రహిస్తాడు. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్. ఐ మీన్ ద 7 లెటర్స్లో బేసిక్ స్ట్రక్చర్ ఇది. స్మరణ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే బోళము, లేదంటే ఇఫ్ వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సాలమన్, ఇట్ ఈస్ గోపరసము. బోళం లేదంటే మర్ అంటే బోళం లేదా గోపరసం. ఈ మర్ అనేది ఒక స్వీట్ స్మెల్లింగ్ పర్ఫ్యూమ్. దీనిని డెడ్ బాడీస్ని ఎంబామ్ చేయడానికి వినియోగించేటువంటి వారు. మనకు తెలుసు నికోదేమస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం తరువాత ఆయన యొక్క డెడ్ బాడీకి ఈ ఎవరైతే హీ బ్రాట్ ద మర్, ఆయన చాలా మోతాదులో బోళాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చదువుకుంటాము. సో మర్ అంటే దిస్ ఈస్ ఎ స్వీట్ స్మెల్లింగ్ పర్ఫ్యూమ్. ఇప్పుడు మనం స్మరణ యొక్క పరిస్థితిని, స్మరణ సంఘం యొక్క పరిస్థితిని తెలుసుకోవాలి అంటే అసలు ఈ స్మరణ యొక్క చరిత్ర ఏంటి అనే దానిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. స్మరణ అనేది ఒక పెద్ద పట్టణం. ఇట్స్ ఎ లార్జ్, బ్యూటిఫుల్ అండ్ ప్రౌడ్ సిటీ. ఇట్స్ ఎ హార్బర్ సిటీ. నౌకాశ్రయం ఉంది. అందరూ కూడా ఈ స్మరణకు వచ్చి వారి యొక్క ట్రేడ్ అండ్ కామర్స్ని కంటిన్యూ చేస్తూ ఉండేవారు, వారు కొనసాగిస్తూ ఉండేవారు. అందుకని అక్కడ బాగా వాణిజ్యం జరగడం వలన విద్యా సాంకేతిక పరమైన సాంస్కృతిక పరమైన అభివృద్ధి జరిగింది. సో ఇట్ ఈస్ ఎ సెంటర్, ఇట్స్ ఎ లెర్నింగ్ సెంటర్, కల్చరల్ సెంటర్ అని మనం చెప్పవచ్చు. సో ఇట్స్ ఎ లార్జ్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ, ప్రౌడ్ సిటీ, హార్బర్ సిటీ, and a city that has great learning center, and also it's a great learning center of culture and also trade and commerce.
కాబట్టి ఇది ఎఫెసు సంఘం లాగా. ఎఫెసు సంఘానికి స్మరణ సంఘానికి పెద్ద డిస్టెన్స్ ఏమీ ఉండదు. అయితే ఈ ఎఫెసు సంఘం లాగానే ఇది కూడా ఒక హార్బర్ సిటీ. ఈ రెండు కూడా హార్బర్ సిటీస్గా ఉన్నాయి. అక్కడ నౌకాశ్రయం ఉంది. కాబట్టి అందరూ కూడా తమ యొక్క వస్తువులను అన్నింటినీ తీసుకొని వచ్చి ట్రేడ్ అండ్ కామర్స్ కోసం షిప్స్లో లోడ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉండేవారు. కాబట్టి అది చాలా ధనవంతుల పట్టణంగా ఉంటూ ఉండేది. ఇట్స్ ఎ రిచ్ సిటీ, ఇట్స్ ఎ ప్రౌడ్ సిటీ. ఇంకా ఇక్కడ ఏంటంటే విగ్రహారాధన ఎక్కువగా జరుగుతున్నటువంటి పట్టణం కూడా ఇది. విగ్రహారాధన, ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ పట్టణం చక్రవర్తి ఆరాధనకు లోతుగా కట్టుబడి ఉన్న నగరం ఇది. అంటే ద వర్షిప్ ఆఫ్ ది ఎంపరర్. రోమన్స్ వారి యొక్క చక్రవర్తిని పూజించాలి, ఉపాసన చేయాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి అని చెప్తూ ఉండేటువంటి వారు. సో ఎప్పుడైనా సరే మనం చూసినట్టయితే ఒక వ్యక్తి అధికారంలో ఉంటే ఆ అధికారిని పొగిడేటువంటి వారు, నీవు దేవునితో సమానం అనేటువంటి వారు. We also learn about హేరోదు పురుగులు పడి చనిపోవడానికి కారణం ఏంటంటే నీవే దైవాంశ సంభూతుడివి అని అన్నప్పుడు he did not deny it. దానిని అంగీకరించి దానిని చూసి మురిసిపోతూ ఉన్నాడు. కాబట్టి వెంటనే పురుగులు పడి చనిపోయాడు అని మనం చదువుకుంటాము హేరోదుని గురించి. సో ఈ విధంగా ఒక వ్యక్తి అధికారంలో ఉంటే ఆ అధికారిని మనందరం కూడా పొగడటం అనేది ఆ దినాలలో నుంచి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కొత్త విషయం ఏమీ కానే కాదు. కాబట్టి ఒక వ్యక్తిని పూజించటం అనేది అధికారం ఉంది కాబట్టి చేసేటువంటి పద్ధతి ఇది ఆధునిక పద్ధతి ఏమీ కాదు. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక విధానం. ఇందులో ఒక స్ట్రీట్ ఉంటుంది, ఒక ఫేమస్ స్ట్రీట్, ప్రసిద్ధిగాంచిన ఒక వీధి ఉంటుంది. ఆ వీధి పేరు బంగారపు వీధి, అనగా గోల్డెన్ స్ట్రీట్ అని పిలిచేటువంటి వారు. ఈ గోల్డెన్ స్ట్రీట్లో అన్నీ కూడా అద్భుతమైన దేవాలయాలు ఉండేవి. వారి యొక్క దేవతలు అపోలోకి, తర్వాత అస్క్లేపియస్ అనే దేవతకు, తర్వాత రోమన్ చక్రవర్తికి, అలాగనే జూయస్ అనే గాడ్కి, సిబేలే అనే గాడ్కి వారు దేవాలయాలను కట్టించారు ఈ గోల్డెన్ స్ట్రీట్లో. అన్నిటికీ మించి రోమన్ చక్రవర్తి ఆరాధనపై దృష్టి కేంద్రీకరించిన నగరం ఇది. ఈ ప్రజలందరూ కూడా వ్యక్తి పూజను చేస్తున్నారు. We also learned that Nebuchadnezzar made a big image that everybody has to prostrate before it. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు లేడు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నప్పుడు ఒక గొప్ప విగ్రహాన్ని తయారు చేసి ఆ ఇమేజ్కి అందరూ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేస్తారు. ప్లే చేసినప్పుడు అందరూ దానికి సాష్టాంగపడి నమస్కారం చేయాల్సి ఉంటుంది. అలాగా క్రైస్తవులైనటువంటి వారు, అఫ్కోర్స్ అప్పుడు ఉన్నటువంటి ఆ జ్యూస్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా దేవుని ఆరాధించేవారు కనుక ఆ సజీవుడైన దేవుని తప్ప ఇంకెవరిని మేము ఆరాధించము అని వారు సాష్టాంగపడి నమస్కారం చేయలేదు. వారికి ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా వారు దానికి ఎక్కడ కూడా బెండ్ అవ్వలేదు, రాజుగారికి ఎదురు తిరిగి నిల్చున్నారు. అలాగా ఈ ఓల్డెన్ డేస్లో రాజులు వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి మేమే దేవుళ్ళము అని చెప్పుకునేటువంటి వారు. ఇంకా మనం ఫారోని గురించి చదువుకుంటే ఫారోస్ కూడా అలాగనే మేమే దేవుళ్ళము అని చెప్తూ ఉండేటువంటి వారు. అలాగా ఈ చక్రవర్తి ఆరాధన, అధికారుల యొక్క ఆరాధన, రాజుల యొక్క ఆరాధన జరుగుతున్నటువంటి ఆ పట్టణములలో ఒక పట్టణం ఈ స్మరణ పట్టణం.
196 BCలో ఒక ఫస్ట్ టెంపుల్ టు డియా రోమా అనగా ద గాడెస్ ఆఫ్ రోమ్ అని, రోమ్ దేవత అని ఒక రోమ్ దేవతకు వారు ఫస్ట్ టెంపుల్ని కట్టారు. దట్ ఈస్ ద స్పిరిచువల్ సింబల్ ఆఫ్ రోమ్. ఈ డియా రోమా అనేటువంటి ఆ టెంపుల్, గాడెస్ ఆఫ్ రోమ్ టెంపుల్, అది రోమన్ ఎంపైర్ యొక్క స్పిరిచువల్ సింబల్గా ఉంటుంది. ఆ తర్వాత వీరేంటంటే ఇన్ ఆర్డర్ టు షో దేర్ పొలిటికల్ అలీజియన్స్, రాజభక్తిని చాటుకోవడం కోసం, రాజభక్తిని పొలిటికల్ అలీజియన్స్, రాజుగారికి వారి యొక్క భక్తిని వారు చూపించుకోవడం కోసం వారు ఎంపరర్స్ని అనగా లివింగ్ ఎంపరర్స్, ఇంకా భ్రష్టత్వం రాలేదు వీళ్ళకి, చచ్చిపోయిన వాళ్ళను కూడా పూజించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. కానీ ఇక్కడ ఈ రోమన్ ఎంపైర్లో వారు బ్రతికిన రాజులకు మాత్రమే, చక్రవర్తులకు మాత్రమే వారు ఆరాధన చేస్తూ ఉండేటువంటి వారు. సో ఈ స్మిర్నా అనేది వీటిలో మొట్టమొదటి పట్టణంగా లేదంటే ప్రఖ్యాతిగాంచిన నగరంగా ఇది ఉంది. AD 23లో స్మిర్నా ఒక టెంపుల్ని కట్టింది. టైబీరియస్ సీజర్కి ఒక టెంపుల్ని కట్టింది. దీనితో వారి యొక్క రాజుగారి భక్తి, రాజభక్తిని వాళ్ళు చాటుకున్నారు. ద కల్ట్ ఆఫ్ ఎంపరర్ వర్షిప్ అనగా రాజును ఉపాసన చేసుకోవడం, రాజుని ప్రసన్నం చేసుకోవడం కోసం వారిని ఆరాధించడం అనేది చేస్తున్నటువంటి పద్ధతి. AD 23లో వారు కట్టినటువంటి ఆ టెంపులే ఒక సాదృశ్యంగా ఉంటుంది. అలాగనే రోమన్ ఎంపరర్ డొమిషియన్ ఉన్నాడు. 81 AD నుంచి 96 AD వరకు పరిపాలించినటువంటి ఈ డొమిషియన్, he demanded worship under the title Lord, ప్రభువు అని పిలుస్తూ ఆయనను ఆరాధించాలి అని మొట్టమొదటిసారిగా ఈ డొమిషియన్ ప్రకటన చేశాడు. ఇదేంటంటే దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ పొలిటికల్ లాయల్టీ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చక్రవర్తిని ఆరాధిస్తారు అని మన యొక్క లాయల్టీని, మన భక్తిని ఆయన పట్ల చూపించాలి. ఎందుకంటే ఆయన ప్రభువు అని ప్రకటన చేసుకొని అందరూ కూడా ఆయనను వర్షిప్ చేయాలని చెప్పారు. అందుకే మనం ఈ ఫస్ట్ చాప్టర్లో అపోస్తలుడు జాన్ చెప్తూ ఉన్నాడు కదా, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడును అయిన యోహాను అను నేను దేవుని వాక్యం నిమిత్తం, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు దీవులో పరవాసినైతిని అని అంటున్నాడు. ఈ పద్మాసు దీవులో పరవాసిగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఒక పించ్ ఆఫ్ ఇన్సెన్స్ తీసుకొని, ఒక చిటికేడు సాంబ్రాణిని తీసుకొని, ప్రతి రోమన్ పౌరుడు కూడా ఈ పించ్ ఆఫ్ ఇన్సెన్స్తో ఆ సీజర్ యొక్క బలిపీఠం దగ్గర అర్పించాల్సి ఉంటుంది. ఒక పించ్ ఆఫ్ ఇన్సెన్స్, ఒక చిటికేడు సాంబ్రాణిని వేసి ఆయన దేవుడు లేదంటే ప్రభువు అని ఆరాధించి రావాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం సీజర్ని వర్షిప్ చేయకపోయినా పట్టించుకునేటువంటి వారు ఉంటారు. కానీ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ లాయల్ టు ద ఎంపరర్ బై ఆఫరింగ్ అ పించ్ ఆఫ్ ఇన్సెన్స్ onto the altar of Caesar. కాబట్టి ఇది ఆ సమయంలో ఉన్నటువంటి పద్ధతి. అందునిమిత్తమే ఈ క్రైస్తవులైనటువంటి వారు, ఎస్పెషల్లీ వి టాక్ అబౌట్ ద చర్చ్ ఎట్ స్మిర్నాలో ఉన్న సంఘం ఎక్కడ కూడా అది వారికి లొంగలేదు. ఎంపరర్ వర్షిప్ని ఏమాత్రంను కూడా వారు ఒప్పుకోకుండా యేసుక్రీస్తు ప్రభువే మాకు దేవుడు అని వారు నిలిచి ఉన్నారు. కనుకనే అందరినీ కూడా హింసించటం మొదలుపెట్టాడు ఎంపరర్ డొమిషియన్. ఇప్పుడు ఒక సంఘమునకు దేవుడు రాస్తున్నటువంటి విషయము
పర్టికులర్గా వారి కోసం రాస్తున్నది ఎందుకు అనంటే ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద చర్చ్ అండ్ టు స్ట్రెంగ్థెన్ ద చర్చ్. అలాగనే ఏమైనా లోపాలు ఉన్నట్టయితే ఆ లోపాలన్నింటినీ కూడా సరి చేసుకోమని ఆయన ఒక ఆజ్ఞను ఇస్తారు, హెచ్చరికను ఇస్తారు. కనుక ప్రతి సంఘానికి ఒకే విధంగా రాయలేదు. మొదటి సంఘం ఎఫెసు సంఘం నాకు రాసినప్పుడు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు అని అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఈ చర్చ్కి అడ్రస్ చేశాడు అంటే అది ఆయన చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయనే మనలను కాపాడేవాడు. సంఘమునకు కేంద్ర బిందువు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మనలను ఏమాత్రమును విడువడు, ఎడబాయడు అని తెలియచేసే ఆ క్రమంలో దేవుడు ఎఫెసీ సంఘానికి 7 నక్షత్రాలు పట్టుకున్నవాడు, 7 దీపం స్తంభముల మధ్య సంచరించువాడు ఆయన అని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్రొడక్షన్లో అనగా స్మరణ సంఘానికి చేస్తున్న ఇంట్రొడక్షన్లో వైల్ క్రైస్ట్ జీసస్ ఇస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ టు ద చర్చ్ ఎట్ స్మరణ, హీ సేస్ మొదటి వాడును కడపటి వాడును అయ్యుండి, మొదటి వాడును కడపటి వాడును అయ్యుండి. దిస్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు జెహోవా. There is no difference. The God the Father, God the Son and God the Holy Spirit are one and the same. అనకనే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చి మన మధ్య నివసించను అని జానే చెప్తూ ఉన్నాడు కదా, జాన్ చాప్టర్ 1లో చూచినట్టయితే. సో యేసు క్రీస్తు ప్రభువు ఆది నుండి ఉన్నటువంటి వాడు. సో హీ ఈస్ ద ఫస్ట్ అండ్ హీ ఈస్ ద లాస్ట్. ఇంకా మనం చూసినట్టయితే 8వ వచనంలో, మొదటి అధ్యాయం 8వ వచనంలో అల్ఫయు ఒమేగయు నేనే, వర్ధమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడును అగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని అంటున్నాడు. I am the first and I am the last. This speaks of the eternal character of the Lord. యేసు క్రీస్తు ప్రభు యొక్క నిత్యత్వాన్ని మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 4వ వచనం చూసినట్టయితే అక్కడ యెహోవాను గురించినటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. Let us see 41 and 4 of Isaiah. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవా నగు నేనే మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను అంటున్నాడు. అలాగే 44:6లో కూడా చూసినట్టయితే 44 and 6 of Isaiah, ఇజ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు అని అంటున్నాడు. 48వ అధ్యాయంలో కూడా 12వ వచనం చూసినట్టయితే యెషయా గ్రంథం 48:12లో యాకోబు, నేను పిలిచిన ఇజ్రాయేలు నాకు చెవియొగ్గుము, నేనే ఆయనను, నేనే మొదటి వాడను కడపటి వాడను, నా హస్తము భూమిని పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను, నేను వాటిని పిలువగా ఒక్కటి కూడా తప్పకుండా అన్నీ నిలుచును, నేనే ఆయనను, నేనే మొదటి వాడను కడపటి వాడను అని అంటున్నాడు. సో ఆల్ దీస్ టైటిల్స్ దట్ ఆర్ గివెన్ టు లార్డ్ జెహోవా బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్ ఆల్సో. అందుకే ఇక్కడ స్మరణ సంఘానికి రాస్తూ చెప్తూ ఉన్నాడు, వారిని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం ఈ నాలెడ్జ్ స్మరణ సంఘమునకు స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఎందుకంటే పర్సిక్యూషన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి, ఆ దినాలలో హింసించబడుతున్నటువంటి ఈ సంఘమును బలపరచడానికి దేవుడు చెప్తూ ఉన్నాడు,
నేను మొదటి వాడను, కడపటి వాడను. హీ ఈజ్ ద ఫస్ట్. ఆయనే మొదటివాడు, ఆయనే సంఘమును స్థాపించిన వాడు, ఆయనే మూలకు తలరాయిగా ఉండి సంఘమును నిర్మించినటువంటి వాడు. హీ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్ అని చెప్తున్నాడు. హీ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. నేనే సమస్తమును కూడా సృజించిన వాడను, సృష్టికర్తను నేనే. ఐ యామ్ ద ఫస్ట్ అని అంటున్నాడు. అలాగే ఐ యామ్ ద లాస్ట్ అంటే ఐ యామ్ ద జడ్జ్. నేనే న్యాయాధిపతిని. ఒకానొక దినమున ప్రతి మానవుడు కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడవలసి వస్తుంది. ప్రతి మోకాలు కూడా ఆయన నామంలో వంగవలసి ఉంటుంది. ప్రతి నాలుక కూడా యేసు క్రీస్తే ప్రభువు అని ఒప్పుకునేటువంటి దినం ఒకటి రాబోతుంది. సో దేర్ ఈజ్ నో ఫైనల్ సే ఫర్ యువర్ ఎనిమీస్. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వారు ఆ చివరి దినమున ఏమి కూడా చెప్పలేనటువంటి వారిగా ఉంటారు. కానీ లార్డ్ జీసస్ వుడ్ హ్యావ్ ద ఫైనల్ సే. ఆయనే నిర్ణయిస్తాడు. ఇదిగో ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వారులరా, మీకోసం ఈ భూలోకమును స్థాపించిన దగ్గర నుంచి మొదటి నుంచి కూడా మీకోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళండి అని చెప్తాడు. అలాగే కుడివైపున ఉన్నటువంటి గొర్రెలైన వారికి, అనగా విశ్వాసులైనటువంటి వారికి మీకోసం నిత్యము ఏర్పాటు చేయబడినటువంటి పరలోక రాజ్యంలోనికి వెళ్ళండి అని చెప్పేది మన ప్రభువే. కాబట్టి ఇప్పుడు మీకు జడ్జెస్గా ఉన్నారే వీరు, ఈ న్యాయాధిపతులుగా ఉండి మీకు తీర్పు తీరుస్తున్నారే, వారు ప్రస్తుతానికి మిమ్మల్ని ఒకవేళ శరీర సంబంధంగా తీర్పు తీర్చి హింసించి ఒకవేళ మిమ్మలను చంపేయవచ్చు, హతమార్చవచ్చు. కానీ I am the one who will receive you. ఒకవేళ సువార్త నిమిత్తం మీరు ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా మీరు చనిపోతే నా దగ్గరకే వస్తారు. స్టెఫెన్ యేసు ప్రభువు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమందు నిలిచుండటాన్ని చూశాడు. He was inviting Stephen to heaven. యేసు ప్రభువు ఒక ప్రక్కన స్టెఫెనును రాళ్లతో కొడుతూ ఉన్నారు. అయితే he was going to be martyred, చనిపోబోతూ ఉన్నాడు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో దీనిని మనం చూడవచ్చు. 7వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఆయనను రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు let us see verse 56. ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్పాడు. ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూస్తున్నాడు. So now for the people or the believers in Smyrna, the believers of Smyrna don't have to worry about the persecutors, because they may kill them physically, but they are gonna see the Lord Jesus Christ, and Lord Jesus will be receiving them in heaven. ఆయన వారిని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. అయితే after the death of these persecutors, they will also stand before the judgment throne of Christ Jesus one day, and he will be judging those persecutors. కాబట్టి the last say is of Christ Jesus. That's the reason why he says, I am the first and I am the last. ఒకవేళ స్వార్థ నిమిత్తం వీరి యొక్క ప్రాణాలు పోయినప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని సాదరంగా పరలోక రాజ్యంలోనికి ఆహ్వానిస్తారు. వారిని హింసించిన వారు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సి వస్తుంది. అందుకు వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తారు, యేసు ప్రభు అనుగ్రహిస్తారు అని చెప్తూ ఉన్నారు. దట్స్ ద రీజన్ వై హీ సేస్ ఐ యామ్ ద ఫస్ట్ అండ్ ఐ యామ్ ద లాస్ట్. ఆల్ఫా నేనే, ఒమేగా నేనే అని చెప్తున్నాడు. 8వ వచనంలో సగభాగంలో మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, మృతుడై మరలా తిరిగి లేచిన వాడు, బ్రతికిన వాడు యేసు క్రీస్తు మాత్రమే. ప్రపంచంలో ఎవరి సమాధులు చూసినప్పటికీ కూడా
అవి మోయబడిన సమాధులుగా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి మాత్రమే అది తెరవబడినటువంటి సమాధి. ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవుని యొక్క శత్రువులు లేదు అంటే సాతాను యొక్క సంబంధులు యేసుక్రీస్తు ప్రభువుని చంపారు, కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయన యొక్క మరణం, ఆయన యొక్క జీవితం నాకు అంతం కాకుండా ఉన్నది. అది ఇట్ వాజ్ నాట్ అన్ ఎండ్. his death was not an end unto Christ Jesus. అందుకే యేసు ప్రభువు జాన్ చాప్టర్ 11లో మాట్లాడుతూ ఉన్నాడు, ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దో హీ డైస్ హీ షల్ లివ్ అని చెప్తూ ఉన్నాడు. షల్ హీ లివ్ అని అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించినటువంటి వాడు. ఇన్ కేస్ వీరికి బహుశా మమ్మల్ని పర్సిక్యూట్ చేసి చంపేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి భయము స్మరణ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఐ హ్యావ్ స్వాలోడ్ ద డెత్ అని చెప్తున్నాడు. డెత్ వాజ్ స్వాలోడ్ అప్ ఇన్ విక్టరీ. ఇఫ్ యు సీ కొరింథియన్స్, 1 Corinthians chapter 15లో మనం చూసినట్టయితే 54వ వచనం నుంచి 57వ వచనం వరకు చూసినట్టయితే ఇది విజయమందు మరణం మృంగివేయబడినో అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. Death was swallowed up in victory. ఆయన మరణం గొప్ప విజయానికి మొదటి మెట్టు. ఇట్ వాజ్ ఫర్ ద రిజరక్షన్. హీ డైడ్ ఓన్లీ టు రైజ్ అప్ ఆన్ ద థర్డ్ డే అనేది తెలియజేస్తుంది. సో ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ గివ్స్ us the hope and gives hope to the persecuted saints. అందుకే 15వ అధ్యాయంలో 20వ వచనం చూసినట్టయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. పైన ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులంగా ఉంటాం. కానీ యేసు ప్రభువు ప్రథమ ఫలంగా తిరిగి లేచాడు. ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు 23వ వచనం, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. సో ఐ యామ్ ద వన్ హూ డైడ్ బట్ ఐ యామ్ అలైవ్ అని అంటున్నాడు. మృతుడనయ్యాను కానీ మరలా బ్రతికినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు కనుక ఈ నిరీక్షణ కలిగి హింసించబడుతున్న క్రీస్తు ప్రభు పరిశుద్ధులు, లేదంటే ఈ సైన్స్, స్మరణలో ఉన్న సైన్స్ యేసు క్రీస్తు ప్రభు కోసం జీవించే వారిగా ఉండాలి. కనుక ఇప్పుడు ఒకవేళ శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి కాలపు శ్రమలు మన ఎదుట ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు అని అపోస్తలుడు పౌలు రోమన్స్ చాప్టర్ 8:18లో చెప్తూ ఉన్నాడు. మరణం యొక్క బలం గల వానిని మరణం ద్వారా నశింపు చేయడానికి ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు అని హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు 2:14లో చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో అంతం వరకు సహించువాడే రక్షింపబడును అని అంటున్నాడు. కాబట్టి ఈ స్మరణ సంఘం భయపడవలసిన అవసరం లేదు. ద ఫస్ట్ సే అండ్ ద లాస్ట్ సే ఈజ్ ఆఫ్ అవర్ లార్డ్ క్రైస్ట్ జీసస్, and he is the one who died but he got resurrected. మరలా బ్రతికిన వాడు చెప్పిన సంగతులు. యేసుక్రీస్తు ప్రభువుకు సమస్తమును తెలుసు. అందుకనే ఆయన చెప్తున్నారు, జీసస్ నోస్ అబౌట్ ద
about the persecution that the Smyrna Christians were undergoing. కనుక ఆ విషయాలన్నీ కూడా తెలుసు. థర్డ్ పాయింట్ మనకు స్ట్రక్చర్ ఆఫ్ దీస్ లెటర్స్లో he gives a statement regarding the condition of the church. వారి యొక్క పరిస్థితిని గురించి చెప్తూ ఉన్నాడు. Yes, I know that you are being persecuted. మీరు శ్రమల పాలవుతున్నారన్న సంగతి నాకు తెలుసు అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. సో he knows the difficulties that are faced by the church at Smyrna first hand. ఆయనకు ఎవరో సమాచారం అందిస్తే తెలియడం కాదు, ఆయనంతటా ఆయనకే తెలుసు. ఐ నో అని అంటున్నాడు. దిస్ వర్డ్ గివ్స్ ద ఎంకరేజ్మెంట్ టు ఆల్ ద సెయింట్స్. ఎందుకంటే మనం శ్రమలో ఉన్నప్పుడు, మనకు దరిద్రత కలిగినప్పుడు, శ్రమలో మనకు దేవుడు ఏమైపోయాడు అనే ప్రశ్న వస్తుంది. అసలు దేవుడు మనలను చూస్తున్నాడా అనేటువంటి సంశయం కలుగుతోంది. మనల్ని దేవుడు విడిచిపెట్టేశాడా అని మనకు అనిపిస్తుంది. ఆయన ఎన్నడూ కూడా విడువను ఎడబాయను అని వాగ్దానం చేశాడు, అయితే నన్ను విడిచి వెళ్ళిపోయాడు అనే సంశయం వస్తుంది. లేదు అంటే ఆయన మనలను పట్టించుకోవడం మానేశాడా అనే ప్రశ్న, సంశయం కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. హాగర్ చెప్తోంది జెనసిస్ చాప్టర్ 16 verse 13లో, ఆయన చూచుచున్న దేవుడు అంటుంది. హీ ఈస్ ద వన్ హూ వాచెస్ ఓవర్ us. కనుక మనం శ్రమ పడుతుంటే చూడకుండా ఉంటాడా? ఆయన మనం ఇబ్బందులు పడుతుంటే చూడకుండా ఉంటాడా? ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ హీ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్ అంటూ అవర్ లైఫ్స్. అందుకని you should not worry about the temporary things. మన శరీరమును మాత్రమే చంపేటువంటి వారికి మనం భయపడకూడదు. కాబట్టి ఆయన మన పక్షాన ఉన్నాడు. He is on our side. Nobody can stand against us. Even though we feel that many things are standing against us, the whole world is standing against us, మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 31:6లో చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను ఎన్నడను ఎడబాయను విడువను అని అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమయే మనలను రక్షించేది, సస్టైన్ చేసేది. నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. కనుక మనకు అపొస్తలుల కార్యములు రోమన్స్లో చెప్తూ ఉన్నాడు కదా, 8వ అధ్యాయం 35 నుంచి చూసినట్టయితే అపొస్తలు పౌల్ అంటున్నాడు చూడండి, 8:35 ఆఫ్ రోమన్స్. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినదేమనగా, దినమెల్లా నిన్ను బట్టి మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఇంకా అంటాడు, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఫర్ ష్యూర్. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు 5వ అధ్యాయం 10వ వచనంలో బియాటిట్యూడ్స్లో మాట్లాడుతూ, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అంటున్నాడు. ఇంకా జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు నా నిమిత్తం, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. పూర్వమందు వారు మీ ప్రవక్తలను కూడా హింసించారు అని చెప్తూ ఉన్నాడు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువును కూడా వారు అలాగనే చేశారు. యూ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. జాన్ 15:18లో చెప్తూ ఉన్నాడు యేసు ప్రభువు, మీ స్మరణ సంఘమే కాదు,
మనం మాత్రమే కాదు, యేసు ప్రభునే వారు శ్రమ పెట్టినటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 15:18 ఆఫ్ జాన్లో 15:18లో, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించను అని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల, డొమిషన్ చక్రవర్తి చెప్పినట్టుగా మీరు ఆయనకు ఆ పించ్ ఆఫ్ ఇన్సెన్స్ ని వేసి సర్టిఫికేట్ తీసుకొని లార్డ్, హీ ఈజ్ ద లార్డ్ అని, డొమిషనే ప్రభు అని మీరు కనుక ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని ఏం చేయడు. మీరు లోక సంబంధులైతే లోకం తన వారిని స్నేహిస్తుంది, డొమిషన్ ఏమి చేయడు. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు. So do not be surprised because the world is hating you. లోకం మనలను ద్వేషిస్తున్నందుకు గాను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పని లేదు. వాళ్ళు ఖచ్చితంగా అలాగే చేస్తారు. అందుకే మనలను సహోదరులారా, 1 యోహాను పత్రిక 3:13లో చెప్తూ ఉన్నాడు, లోకం మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అని అంటున్నాడు. కాబట్టి మనలను ద్వేషిస్తున్నారు కనుక మీరు భయపడవలసిన అవసరం లేదు అని అంటున్నాడు. ఇంకా తిమోతికి రాస్తూ 2వ పత్రికలో అపొస్తలుడు పౌలు 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఇఫ్ we are not being persecuted, that means we are not living in alignment with the word of God. క్రీస్తు యేసునందు సద్భక్తి లేని వారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు హింస ఎదురు కావడం లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక యేసు ప్రభు అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. హీ నోస్ వెరీ వెల్. ఈ ఉదయకాలమందు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. లెట్ us be encouraged by the word. Like the church at Smyrna is being encouraged by Lord Christ Jesus. యేసు ప్రభు ఏ విధంగా అయితే స్మరణ సంఘాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడో, he wants to make it strengthened, ఇంకా బలవంతమైన సంఘంగా ఉండి, ఎవరైతే ఈ లోక సంబంధులైనటువంటి వారు ఎంపరర్ వర్షిప్ని చేస్తున్నారో వారికి వ్యతిరేకంగా మీరు నిలబడి దేవుని బిడ్డలము మేము అని చెప్పి మీరు గనక ఆయనకు సాక్షులుగా ఉన్నట్లయితే వారికి దేవుడు మంచి రివార్డును అనుగ్రహిస్తాడు. ఆ రివార్డ్ ఏంటి అంటే, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని అంటున్నాడు 10వ వచనంలో. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. సో ద క్రౌన్ ఆఫ్ లైఫ్, దానికోసమే కదా అపొస్తలుడు పౌలు నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను అంటున్నాడు. ఆ తర్వాత అంటాడు, నేను నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, జీవ కిరీటము అని చెప్తూ ఉన్నాడు. సో the crown of life is going to be given unto you and me if we are persecuted. We shouldn't be afraid of persecution. Polycarp ni gurinchi మనం నెక్స్ట్ వీక్ మనం దీనిని కంటిన్యూ చేసినప్పుడు నేర్చుకుందాము. పాలికార్ప్ ఏ విధంగా ఈ డొమిషన్ చక్రవర్తి యొక్క సమయంలోనే మార్చరుగా మారిపోయాడు, హతసాక్షి అయిపోయాడు. ఆయనను బెదిరించారు, నిన్ను వైల్డ్ యానిమల్స్ దగ్గర పడేస్తాము, అవి నిన్ను తినేస్తాయి అంటే నో ప్రాబ్లం అని అన్నాడు. అయితే నీవు వీటికి కూడా భయపడట్లేదా, అయితే నిన్ను అగ్నిలో ఆహుతి చేస్తాము అని అంటే ఒక్క గంట కాలితే నేను చనిపోతానేమో, కానీ మీరు యుగ యుగములు తరతరములు కూడా అదే అగ్నిలో ఉండవలసిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆయనను తీసుకొని వెళ్ళి
కొంచెం ఆ వుడ్ అంతా కూడా కలెక్ట్ చేసి ఆయనను దాని మీద పడుకోబెట్టి మేకులు కొట్టాలని అనుకుంటే నో 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 డోంట్ నో నీడ్ ఆఫ్ నెయిల్స్ అని చెప్పి, నాకు మేకులు కొట్టవలసిన అవసరం లేదు, నేనే పడుకుంటాను, నేను లేచి వెళ్ళను అని చెప్పి ఆయన అగ్నికి ఆహుతైపోయాడు. సో జీవ కిరీటం కోసం మనం ఇప్పటి కాలంలో మనం శ్రమ పడినప్పటికీ కూడా అది కొంచెం కాలమే ఉంటుంది. రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు అని అంటున్నాడు. దట్స్ రీజన్ వై వీ హ్యావ్ టు బి ఎంకరేజ్డ్. That is what Christ Jesus says to the church at Smyrna. ఇక 9వ వచనం నుంచి కంటిన్యూషన్ భాగాన్ని మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుడు మనకు బలమును అనుగ్రహించి ఆయన కొరకు నిలబడటానికి, జీవ కిరీటమును పొందునట్లుగా మనం గురి యొద్దకు పరిగెత్తడానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే, మృతుడనైతిని కానీ జీవించు వాడను. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మృతులైన వారు తిరిగి లేచిన సందర్భం ఎక్కడ లేదు ప్రభువా. ఒక్క మీ కుమారుడైన యేసు క్రీస్తు మాత్రమే మరణమును జయించి తిరిగి లేచి మా కొరకు ప్రథమ ఫలముగా పరలోకంలో మీ కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నారు. ఆయనను మీరు రెండవ రాకడలో మా కోసం పంపించినప్పుడు మేము కూడా ఆయనతో కలిసి ఆయన యొక్క గ్లోరీని అనుభవించగలిగే వారంగా ఉంటామని మాకు కొరింథియన్స్ చాప్టర్ 15లో 1 Corinthians chapter 15లో నిరీక్షణను ఇస్తూ ఉన్నారు. కనుక నాయన, లోకం మమ్మలను హింసించి నిందించి మా మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మేము సంతోషించి ఆనందించు వారంగా ఉండునట్లు, పరలోకంలో మా ఫలమును అధికముగా పొందగలుగునట్లు మాకు సహాయమును దయచేయమని ఈ సంఘంతో మీరు చెప్తున్నటువంటి మాటలు మేము నాయన చెవులు కలిగిన వారంగా విని వాటిని మా జీవితములలో అనుభవించి వాటిని మేము అవలంబించినట్లుగా కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. ఇప్పటి కాలపు శ్రమలు రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని Romans 8:18 మనకు తెలియజేస్తుంది. ఒకవేళ మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు శ్రమలు అనుభవించవచ్చు, దరిద్రులముగా ఉండవచ్చు. లాజరుని గురించి మనం చదువుకుంటాం కదా, అతనిని కుక్కలు వచ్చి నాకుతున్నాయి, అయినప్పటికీ కూడా చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి తీసుకొని పోబడ్డాడు. కానీ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు అని మనం చదువుకుంటాం ఆ పారబుల్లో. కనుక మనం ఏ విషయంలో కూడా దేవుని వెంబడించేదానికి వెనకంజ వేయకుండా జీవ కిరీటం